నాయకుల గదుల్లోకి వెళ్తేనే మహిళలకు పదవులు వస్తాయట. 90% మంది ఇంతేనట. बिना नेता के रूम के बगैर 90% महिलाएं राजनीति कर ही नहीं सकती. అంటే ఈ మాటలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావు, మొత్తం మహిళా సమాజాన్ని మరియు వారి కష్టాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. అన్నది ఎవరో కూడా కాదు, ఒక ఇండిపెండెంట్ ఎంపీ హోదాలో ఉన్న మనిషి పప్పు యాదవ్. అసలు ఈయన బుద్ధి ఉండే మాట్లాడుతున్నాడా? దేశంలో సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ, మాయావతి వంటి గల్లీ నుండి ఢిల్లీ దాకా సొంతంగా పోరాడి గెలిచి గ్రామీణ సర్పంచ్ల నుండి పార్లమెంటు సభ్యుల వరకు లక్షలాది మంది మహిళలు పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు. ఎంతో మంది మహిళా నేతల కష్టాన్ని ఒక్క మాటతో కించపరుస్తావా? ఒక పక్క చట్టసభల్లో రిజర్వేషన్లు ఇచ్చి మహిళలను గౌరవించుకుందాం అని దేశమంతా అనుకుంటుంటే ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడి వచ్చే తరం ఆడబిడ్డలకు ఏం సందేశం ఇద్దామని? మగాళ్ళ మీద ఎప్పుడూ లేని ఈ క్యారెక్టర్ అటాక్ ఒక ఆడవాళ్ళ మీదనే ఎందుకు? ఇది పాతకాలపు మురికి ఆలోచన కాదా? రాజకీయ నాయకులంతా రాబందులు, దోపిడిగాళ్లే అని తెగ వాగుతున్నావు కదా, మరి 90% రాబందుల లిస్ట్ లో నీ పేరు ఎక్కడుందో చెప్పు. సిస్టమ్ బాగాలేకపోతే సరిచేయాలి గాని ఇట్లా ఆడబిడ్డల మీద బురద చల్లుడేంది నీ దిక్కుమాల రాజకీయం? మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినా కూడా నీకింకా బుద్ధి రాకపోతే జనం చెప్పు తీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. ప్రజా ప్రతినిధిగా ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు.